గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము షార్ట్ టర్మ్ ఒక 60 to 90 డేస్ అండి. ఈ 90 డేస్లో మనకి ఏదో ఒక రిజల్ట్ అనేది రావాలి, అదే ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనం ఒక షేర్ కొన్న తర్వాత 5% 10% దిగినా కూడా మనము దాని గురించి భయపడకూడదు. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ టర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం పాజిటివ్లో వస్తాము. ఒక స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే వరకు అండి మనం అసలు ఒక షేర్ కొన్న తర్వాత మనం దాని గురించి ఆలోచించకూడదు. చాలామంది ఏం చేసే పని అంటే, ఒకటి కొన్నారంటే నిద్ర పట్టదు, చూస్తూ ఉంటారు మొబైల్. రేటు పెరుగుతుందా. పెరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ టైం ఫ్రేమ్లో పెరుగుతుందండి. మనం ఎంత తొందరని మనం అనుకుంటామో అంత మార్కెట్ వచ్చి మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా మైండ్ రిలాక్స్గా వదిలేయాలి. మనం షేర్ కొన్న తర్వాత దానికంటూ ఒక టార్గెట్, స్టాప్ లాసు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఒక స్టాక్లో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఎంటర్ అయితే దానికంటే ఇక వండర్ఫుల్ ఏమని చెప్పండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి హింద్ పెట్రోల్. మీ అందరికీ తెలుస్తూ హిందుస్థాన్ పెట్రోలియం ఇండియాలో వన్ ఆఫ్ ద మన పెట్రోలియంలో ఇది ఒకటి. హిందుస్థాన్ పెట్రోలియం మేజర్ ప్లే చేస్తుంది. BPCL, IOC, హిందుస్థాన్ పెట్రోలియం, ఎన్ని గవర్నమెంట్ సెక్టర్స్. చూడండి, ఇప్పుడు హిందుస్థాన్ పెట్రోలియం ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్, నేను ఇప్పుడు 2 టర్మ్స్లో చెప్తాను, మీకు తెలుసు కదా. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. 269 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹318.70 ఫస్ట్ టార్గెట్. చూడండి, ₹318.70 ఫస్ట్ టార్గెట్. ₹359.70 సెకండ్ టార్గెట్. ₹425 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹238 స్టాప్ లాస్. హిందుస్థాన్ పెట్రోలియం అది స్టాప్ లాస్ వచ్చి ₹238 స్టాప్ లాసు. ఇది కూడా మనకి ఒక 24 ఇయర్స్ నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. 40,000 కోట్లు దాదాపు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో హైదరాబాద్ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. జూలై 8th and 9th ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుకోబోతున్నాము ఒక వండర్ఫుల్ వర్క్షాప్. నెక్స్ట్ ఆగస్ట్ 26th and 27th ది పార్క్ హోటల్ చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, నేను స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, రెగ్యులర్గా నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి శ్రీ రాయలసీమ. చూడండి, శ్రీ రాయలసీమ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి, చూడండి 2 టర్మ్స్ అని చెప్పాను కదా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹600 ఉంది. ఇప్పుడు బై చెయ్యొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ ₹672 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. గుర్తుపెట్టుకోండి, ₹672 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹835.50 ఫస్ట్ టార్గెట్. తర్వాత ₹1001 సెకండ్ టార్గెట్. తర్వాత ₹1266 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹516. అయితే ఈ ₹516 స్టాప్ లాస్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? వన్స్
672 బ్రేక్ అయిన తర్వాతే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు తక్కువ దొరుకుతుందని మాత్రం దయచేసి కొనొద్దు. ఇది కూడా మనకి 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1080 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. SRHHY POLTD అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీలో మన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్ ఒకటి, తర్వాత మంత్లీ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్స్ కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి లోదా, LODHA, లోదా. ఈ స్టాక్ వచ్చి చూడండి, మ్యాక్రోటెక్ డెవలపర్స్ అని ఉంటుంది కంపెనీ నేము. లోడా ఎన్ఎస్సి స్క్రిప్ట్ ఇది, LODHA. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. 640 రూపీస్ ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 731.50. చూడండి, 731.50 ఫస్ట్ టార్గెట్, 853 సెకండ్ టార్గెట్, 1047 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 496 రూపాయలు స్టాప్ లాస్. లోదా ఇది వచ్చి మనకి 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 60,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. నార్త్లో అంతా వీళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ అనమాట కన్స్ట్రక్షన్స్. చూడండి, ఇప్పుడు మొత్తం నేను 3 స్టాక్ చెప్పాను. ఒకటి ఇన్పెట్రో, తర్వాత వచ్చి శ్రీ రాయలసీమ, ఇన్పెట్రో అండ్ లోదా. ఈ స్టాక్ వచ్చి మనము కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నాము. రాయలసీమ మాత్రం బై ఓన్లీ అబోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తారు, ట్రిగర్ అవ్వక ముందే కొనేస్తున్నారు. అది పెద్ద మిస్టేక్ అనమాట, అలా చేయకూడదు. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.